హిట్ టీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఎగ్జామ్ రాయాలంటే పెన్ను కావాలి, షూట్ చేయాలంటే గన్ను కావాలి, ఆట ఆడామంటే విన్ అవ్వాల్సిందే. మరి తృప్తిగా భోజనం చేయాలంటే మన రోటి పచ్చడి ఉండాల్సిందే. అలాంటి రోటి పచ్చడిని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తుంది మన చట్పట్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన చట్పట్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు చట్పట్ లో మనకి వెరైటీ టేస్టీ రోటి పచ్చడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకెవరండి, మన కౌసల్య గారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అబ్బాయి వాళ్ళ మీ మ్యాచింగ్ సెట్ అదిరిపోయింది. పెద్ద డైమండ్స్ పెట్టేశారు, బ్లూ కలర్. చాలా బాగుంది, మీకు కాబట్టి ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. మీరు అలా అనకండి, మీరు వేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా మహారాణి లాగా ఉంటారు మీరు. అసలు మీరే ఇప్పుడు ఇంత అందంగా ఉన్నారంటే అప్పుడు అసలు. సరే, మరి కౌసల్య గారు ఈ రోజు మాకు చట్పట్ లో ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? యాక్చువల్ గా చెప్పాలంటే ఇది చట్పట్ పచ్చడి. చట్పట్ పచ్చడి, ఆలుబుఖారా పచ్చడి. ఆలుబుఖారా చాలా బాగుంది. అంటే ఇవాళ మీరు చాలా డిఫరెంట్ గా రెడీ అయ్యారు కాబట్టి పచ్చడి కూడా అలాగే డిఫరెంట్ గా చెప్తున్నారా? అలాగనే కాదు, మన రోజు చేసే పచ్చడికి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని. ఆలుబుఖారా అంటే మనకి డ్రై ఫ్రూట్స్ లో బాగా అవైలబిలిటీ ఉంటుంది కదా. సో ఆలుబుఖారాతో చాలా 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 మంచి ప్రోటీన్స్ గానీ హెల్త్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 2-3 విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే వచ్చే ఎనర్జీ మనకి ఒక్క ఆలుబుఖారా తినటం వల్ల వస్తుందట. సో గుడ్. ఈ రోజు మనం అలాంటి ఐటమ్ తో పచ్చడి చేయబోతున్నాం. మరి కౌసల్య గారు, ఆలుబుఖారా పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూద్దామా? ఆలుబుఖారా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంచదార, కారం, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, ఇలాచి, అల్లం, కొత్తిమీర, నానబెట్టుకున్న ఆలుబుఖారా పళ్ళు, నానబెట్టిన అంజీర్ ముక్కలు, నానబెట్టుకున్న ఖర్జూరం ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు. కౌసల్య గారు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు చాలా చక్కగా రెడీగా పెట్టారు. 5 నిమిషాల పచ్చడి నూరేటట్టు పెట్టేశారు. ఓకే, ఏమో ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం కదా మనం. డేట్స్ తీసుకున్నాము, అంటే ఖర్జూర పండు, అంజీర్, తర్వాత ఖర్జూరం, అన్ని బాదం, కొంచెం పిస్తా, కాజు అన్ని కలిపి ఒకటి తీసుకున్నాము. తర్వాత ఇలాచీ కూడా మనం దంచేసి అందులోనే వేసిస్తాము. ఇవి సిల్వర్ కోటెడ్ ఇలాచీ అన్నమాట, అవి కూడా తీసుకున్నాను. వెరైటీగా ఉన్నాయి. దీన్ని ఎక్కడ దొరుకుతాయి మరి మనకి? ఇది గుజరాత్ లోని అవైలబిలిటీ ఉంటాయి ఇవి. కౌసల్య గారు, ఇప్పుడు నేను ఈ పచ్చడి చేయాలంటే గుజరాత్ వెళ్ళి తెచ్చుకోనా? అక్కర్లేదండి, ఇవి మామూలు ఇలాచి వేసుకోవచ్చు. కాకపోతే ఇవి వేస్తే ఇంకొంచెం పర్ఫెక్ట్ టేస్ట్ కాబట్టి మీరు అక్కడికి కూడా వెళ్తారు, చక్కగా అన్ని ప్లేసులు తిరుగుతారు, అన్ని ఇంగ్రీడియంట్స్ తెస్తారు. కూడా ఎక్కడ తిండి వస్తుంది దొరుకుతాయి ఫస్ట్ చూస్తాను. సో ఎవరైనా ఏదో అంటారు, మీరు ఈ మాట అంటే నాకు గుర్తుంది, కోటి విద్యలు మన కూటి కోసమే అన్నట్టు. సో ఎక్కడికి వెళ్ళినా ఇది ఫస్ట్ మెయిన్ ఏమన్నా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయని మీరు చూసేస్తారు. మీ కళ్ళు ఎప్పుడు అలా తిరుగుతా ఉంటాయి. ఇవి చూసారు కదండి, సిల్వర్ ఇలాచి అంట, ఎంత బాగున్నాయో. మరి ప్రాసెస్ చెప్తారా? ఓకేనండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలుబుఖారా రాత్రి అంతా నానేసుకొని పెట్టుకున్నాం మనవి. ఓకే, ఈ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సీడ్స్ తీసేస్తాం. ఇవి కొంచెం నానబెట్టగానే పెద్దగా అవుతాయి. ఫస్ట్ ప్రవీణ గారు, మనం అల్లం, కొంచెం కొత్తిమీర దంచి పెట్టుకున్నాం. అలాగే, ఫస్ట్ ఇందులో అల్లం ఫ్లేవర్ బాగుంటుందా? అంటే చట్పటాస ఉంటుంది చట్నీ, మరి తీయగా కాకుండా కొంచెం, అంటే సైడ్ డిష్ గా మనం చాట్ లోని, కొంతమంది రోటీస్ లో కూడా తింటారు, అందుకే నేను ఎక్కువ వేయట్లేదు. కొంచెం అల్లం, ఇది కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా పెట్టేది. అల్లం, కొత్తిమీర కొద్దిగా. ఇదంటే కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా మనం కారం కూడా వేస్తున్నాం, నిమ్మరసం వేస్తున్నాం, చక్కెర వేస్తున్నాం. అన్ని వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, తినాలి అనిపిస్తుంది మనకి. ఇప్పుడు అంజీర్ వేసేస్తున్నాను. ఇది కూడా నేను నానబెట్టి పెట్టాను. రేవుని గారు, ఒకవేళ మెత్తగా అవ్వకపోతే పచ్చగా దంచేసుకోవచ్చు. చాలు. అయినా నానటం వల్ల ఏమో కొంచెం ఫాస్ట్ గానే నలుగుతోంది. ఖర్జూరం అయితే చాలా బ్రహ్మాండంగా మెత్తగా అయిపోయింది, సీడ్స్ లేవు ఇందులో. సో మనకి కౌసల్య గారు, అంజీర్ ఈ మాత్రం నలిగితే చాలా? ఈ మాత్రం చాలా బాగా నలుగొట్టారు. అయితే నెక్స్ట్ ఏంటంటే మనది సీడ్లెస్ ఖర్జూరం.
ఇందులోనే వేసేయచ్చా? ఇందులో ఈ ఖర్జూరంలో అసలు ఇది కూడా నానబెట్టి పెట్టాను, చాలా బాగా మెత్తగా హల్వా లాగా అయిపోతుంది ఇది. సో ఇది మామూలు ఎండుదైతే ఇలా నానబెట్టాలి, కానీ నేను మెత్తది కూడా నానబెట్టేసాను. నానబెడితే ఎండు చట్నీ కదండి, మెత్తగా వచ్చేస్తుంది. మెత్తగా అవుతుంది. సో సీడ్ తీసేసారు? సీడ్స్ లేవు దీంట్లో. లేవు. ఇప్పుడు మీకు ఆల్బుకారా తీసేస్తున్నాయి. సో మరి ఇది తీసి నేను ఒక ప్లేట్ లో పెట్టేనా? తీసేయండి. మనం ఫస్ట్ అంజీర్ నన్ను, కొత్తిమీర, అల్లము, డేట్స్ ని బాగా మెత్తగా పేస్ట్ లో చేసాము. ఎస్. ఇప్పుడు ఏమేస్తున్నారు? ఇప్పుడు ఆల్బుకారా వేస్తున్నాము. ఇది కూడా ఈ ఆల్బుకారా ఎప్పుడు రాత్రి నానబెట్టుకుని పెట్టుకోవాలి. అలాగే వేసేనా? వేసేయండి. ఇది ఆల్రెడీ నానింది కాబట్టి తొందరగా అయిపోయింది కదండి. వెరీ గుడ్. ప్రవీణ్ గారు దాంట్లోనే కొంచెం బాదం, కొంచెం జీడిపప్పు, ఇదంతా మొత్తం డ్రై ఫ్రూట్స్ కాబట్టి జీడిపప్పు కూడా వేసేస్తున్నాం. ఆయన కొంచెం గార్నిషింగ్ పెట్టుకుందాం, కచ్చపచ్చగా నలిగినవి. అంతా అయిపోయింది. మీరు ఫస్ట్ కొత్తిమీర కూడా వేసారు కదండి. ఓకే, ఇప్పుడు అంతా అయిపోయింది మనకి. నెక్స్ట్ మనం పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కలిపి ఉప్పు, కారం, మిరియాల పొడి, నిమ్మరసం వేసేసుకొని దింపేసుకుంటాం. సో ఇప్పుడు మనకి రోటి దగ్గర పని అంతా అయిపోయింది. స్టవ్ వెలిగించేసుకుందాం. సో బాండి పెట్టేసుకుందాం. బాండి పెట్టుకొని నీళ్లు పోసేయండి ప్రవీణ గారు. ఓ అవునా? నీళ్లు వేసేయండి. నీళ్లలోని చక్కెర వేస్తున్నాం. ఎందుకంటే చక్కెర వేస్తే కొంచెం అది పాకంలాగా కాకుండా కొంచెం థిక్గా అవుతుంది. అప్పుడు మనం ఇవన్నీ అందులో వేసేస్తాం. నీళ్ళు సరిపోతాయా? చాలు. మరి పల్చగా కాకుండా మరి దీనిగా కాకుండా ఇది ఇలాగా కొంచెం మరుగుతున్నప్పుడు మీరు రుబ్బినవన్నీ వేసేసేయండి. ఓకే, ఫస్ట్ ఇది వేసేస్తున్నాను. ఇంకా తక్కింది కూడా వేసేసేయండి. వేసేనా? ఆల్బకరా, అల్లం, పచ్చిమిరపకాయలు మన దగ్గర ఉన్నవన్నీ వేసేస్తున్నాం. ఆల్బకరా, బాదం, జీడిపప్పు రుబ్బుకున్న మిశ్రమం కూడా వేసాము. తర్వాత ఇది పచ్చడి కాబట్టి దీంట్లో ఉప్పు వేస్తున్నాను, తగినంత ఉప్పు. మరీ ఎక్కువ ఉప్పు వేస్తే అంత బాగుండదు అది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉప్పు వేసాము. ఉప్పు వేసాం. మిరియాల పొడి, మళ్ళీ కొంచెం కారం కూడా ఉంటుంది ఇందులో, ఘాటు. మిరియాల పొడి కొంచెం, తర్వాత కారం కొంచెం వేస్తున్నాం. కారం మీకు కావాలంటే వేసుకోవచ్చు, కానీ అవసరం ఉండదు దీనికి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చక్కటి తీపిగా ఉండే చట్నీ కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి కలిపేసేయండి బాగా. అంతే, దగ్గర పడిపోయింది కదా ప్రవీణ్ గారు. ఇప్పుడు మనం ఆపేసుకోవచ్చు, స్టవ్ ఆపేయచ్చు. ఎంత ఈజీయో తయారు చేయటం మాత్రం కదా, చక్కగా ఈజీ, టేస్టీ. ఇప్పుడు మనం ఏం చేసి స్టవ్ ఆపేసేటప్పుడు నిమ్మరసం వేసేస్తాం. ఇదిగో నిమ్మరసం కూడా పోసేస్తున్నాం. స్టవ్ ఆపుకున్న తర్వాత నిమ్మరసం వేసాం. కాకపోతే ఇది రోట్లో రుబ్బటం వల్ల ఏమో కదా మనకి ఏ డ్రై ఫ్రూట్ కూడా అంటే మరీ పేస్ట్ లాగా అయిపోయి అట్లా లేదు. బాగుంది. సో పచ్చడి అయిపోయినట్టే. అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం మన పచ్చడి, ఆల్బకరా పచ్చడి. ఇది రైస్ లో కన్నా మీరు అన్నట్టు చక్కగా చపాతీలోకి, బ్రెడ్ లోకి అండ్ ఎనీ చాట్ మీద. చాటా? చాట్ అంటే మనం ఏదైనా సేవు వాటి మీద కూడా వేసుకొని తింటాం, బాగుంటుంది. ఆల్మోస్ట్ హల్వా లాగా ఉంది. హల్వా. ఇప్పుడు ప్రవీణ్ గారు మనం దీని మీద కొంచెం కాజు వేద్దాం. సో ఇప్పుడు ఫైనల్ గా దీనికి గార్నిష్ చేస్తారు. ఆల్బకరా పచ్చడిని డెకరేట్ చేయబోతున్నాం. ఇలాచి మనం డ్రై ఫ్రూట్స్ తో పాటు కొంచెం వేసాము. డ్రై ఫ్రూట్స్ తో కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం గార్నిష్ కి అలా ఇష్టం ఉన్న వాళ్ళు నవలచ్చు, వద్దనుకున్న వాళ్ళు పక్కకు పెట్టేయచ్చు. ఓకే ప్రవీణ్ గారు, మీరు అన్నారు కదా డిఫరెంట్ వెరైటీ అని. మీరు ఎప్పుడెప్పుడు అడుగుతారా అని వెయిట్ చేస్తున్నాను. తొందరగా ఆ పచ్చడి ఆల్బకరా చట్నీ చూడండి చేశాను, కానీ మీరు మాత్రం ఇలా తింటే నేను ఊరుకోను.
దీనికి ఒక చిన్న ఎడిషన్స్ మీరు అలా కూడా ఇలా కూడా టేస్ట్ చేయండి. నేనేమనుకుంటున్నానంటే పాపడి చాట్ చేస్తాం కదా, అలాగా కొంచెం సేవ్ తీసుకున్నాము, కొంచెం పాపడి తీసుకున్నాము. ఇక్కడ దీని మీద కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర. మీరు తిని చూసాక ఇలాగా ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. చిన్న స్పూన్ ఇచ్చేసేయండి, అంటే తింటున్నప్పుడు దానికి పైన అంతా. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు చేసిన చట్నీ. ఓకే, తినేటప్పుడు ఇలా అయినా తినండి, లేదంటే అలా అయినా తినండి. మామూలుగా మనకి షాప్స్ లో దొరుకుతుంది కదండి, సేవ్ తీసుకున్నారు. అలాగే పాపిడి చాట్, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసి నాకు చక్కగా ఒక మంచి స్నాక్ లాగా రెడీ చేస్తారు. అలా తింటేనే దానికి ఒక తెలుస్తుంది, దీని వాల్యూ తెలుస్తుంది అంటారు. ఎంత టేస్ట్గా ఉందంటే ఆహా, లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు, అంత బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టు ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఇంత టేస్టీగా, తెలియకు డ్రై ఫ్రూట్స్ తినాలంటే బాధగానే చెప్పారు కదా అని ఒక గుప్పెడు అలా పట్టుకొని చేతిలో తింటూ ఉంటాం. ఇంత టేస్టీగా ఎంత బాగా తినచ్చో, చాలా బాగుంది కౌసల్య గారు. చూసారు కదా ఆల్ బక్రా చట్నీ ఎంతో టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి, అస్సలు మిస్ అవద్దు. ఈ టేస్ట్ మిస్ అయితే మీరు ఒక మంచి మంచి బిర్యానీ, ఒక మంచి మంచి గోంగూర పచ్చడి, మంచి మంచి గారెలు ఇలాంటివి మిస్ అయితే ఎంత బాధగా ఉంటుంది. ఇది కూడా అంతే, తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఆల్ బుక్రా పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంచదార, కారం, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, ఇలాచి, అల్లం, కొత్తిమీర, నానబెట్టుకున్న ఆల్ బుక్రా పళ్ళు, నానబెట్టిన అంజీర్ ముక్కలు, నానబెట్టుకున్న ఖర్జూరం ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు. ఆలు బుక్రా పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో కొద్దిగా అల్లం, కొత్తిమీర వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న అంజీర్ కూడా వేసి బాగా మెత్తగా కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత నానబెట్టిన ఖర్జూరం ముక్కలు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా నానబెట్టిన ఆల్బుకరాల్లోని గింజలు తీసేసి రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు వేసి మెత్తగా దంచి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసి వేడెక్కిన తర్వాత చక్కెర కూడా వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్లలో మనం దంచుకున్న ఒక్కొక్క మిశ్రమాన్ని నీళ్లలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మిరియాల పొడి, కారం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఆలు బుక్రా పచ్చడి పైన ఇలాచీతో గార్నిష్ చేసి అందంగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆలు బుక్రా పచ్చడి రెడీ. ఇంత మంచి చట్నీ ఇంత బాగా ఇంత చక్కగా డెకరేట్ చేసి మా అందరు చూపించినందుకు కౌసల్య గారు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు అప్రిషియేట్ చేశారు. నైస్. చూసారు కదా ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన ఆలు బుక్రా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా తయారు చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.